బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ బీజేపీ సీనియర్ నేత కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఎప్పుడూ అనుకున్నానని, కానీ అందరూ బలవంతం చేయడంతోనే 2024 ఎన్నికల్లో పోటీ చేశానని పేర్కొన్నారు. అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పుకొచ్చారు. తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశారు. అయితే నియోజకవర్గంలో అక్రమాలు, అన్యాయాలు జరిగితే ఎవరిని ఉపేక్షించబోమని కఠిన హెచ్చరిక కూడా చేశారు. ఎవరైతే తప్పు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అందుకని దయచేసి ఆ హక్కు కల్పించిన ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా. మీరు రండి. ఇంకా మిగిలిన పెద్ద సమస్యలు ఉన్నాయి. ఈ మనం తీసుకున్న జీవంతో చిన్న చిన్న సమస్యలు అయిపోతున్నాయి. పెద్ద సమస్యలు మంచి డిపార్ట్మెంటు రెవెన్యూలో కొంచెం లేట్ అయిందనే అందరూ బాధపడ్డారు. బట్ ఇప్పుడు రెవెన్యూ అంతా దానికి వచ్చేసి చేస్తున్నారు. మిగిలిన కైకూరు నియోజకవర్గంలో భూ సమస్యలు కొన్ని 22A రంగనాయక స్వామి ఆయన ఎవరు చేస్తారు? రంగనాయక స్వామి దేవుడు కాదు, ఒక ఆయన పేరు రంగనాయక స్వామి. 500 ఎకరాలు కొని అమ్మేశాడు. దానికి పట్టాలు రావట్లేదు. మిలిటరీకి ముందు స్వాతంత్ర సమరం ఇస్తారు. కొన్ని ఏదో కొత్త సమస్య ఉంది. వడాలి జగన్నాథ స్వామి రేపు ఈ నెలలో కానీ ఫిబ్రవరి మొదటి సంవత్సరం కానీ మంత్రి గారిని తీసుకొస్తారు. చేసి దానికి ఎలా చేయాలి, బతుకుతున్నారు ఎవరికి రావాలి ఆదాయం, అక్కడ దాని మీద ఆధారపడి బతుకుతున్నానికి ఒక మార్గం చూపించే విధంగా తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తాను. నాకు మళ్ళా చూస్తాను. నా కుటుంబ సభ్యులు ఎవరో ఇక్కడ రాదు. నేను మళ్ళా చూస్తాను. ఎప్పుడో రిటైర్ అయినా ఈ పరిస్థితులన్నీ చూసి తప్పని పరిస్థితులు అందరూ కావాలనుకున్నారు, వచ్చారు. నేను చేయగలిగిన మంచి చేసి వెళ్ళిపోతాను. ఎక్కడ అవినీతి కానీ, అరాచకం కానీ, తప్పు కానీ, రౌడీలు కానీ ఉంటారు క్షమించండి. ఎవ్వరు చేసిన అందులో పిల్లలు, మహిళలు, ముసలాళ్ళు, అంగవైకల్యం వాళ్ళ మీదకి వాళ్ళని 100% ప్రొటెక్ట్ చేస్తాను. తప్పకుండా నేను మీకు చెయ్యాలి, మంచి పేరు తెచ్చుకోవాలని వచ్చాను. కానీ నాకు మీరు ఎవ్వరు ఊహించరు, నేను కూడా ఊహించను. లేకపోతే నాకు అంత అయ్యేది కాదు. నేను కూడా ఊహించినంత మెజార్టీ ఇచ్చి నా రుణాన్ని పెంచేశాను. దాన్ని తప్పకుండా పనులు చేసి తీసుకుంటాను. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. నమస్తే, చెప్పండి. మరి కామినేని వ్యాఖ్యల వెనక రాజకీయ వ్యూహం ఏంటి? ఏదైనా పర్సనల్ ఎజెండా ఉందా? గుడ్ ఆఫ్టర్నూన్ మహేజ, గుడ్ ఆఫ్టర్నూన్ వైకే. బీజేపీ సీనియర్ నేత మరి కైకలూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ పలు రకాలైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దాని మీద అయితే కనుక కైకలూరు నియోజకవర్గ ప్రజానికం అంతా కూడా ఆందోళన పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే రాబోయే ఎన్నికల్లో అయితే కనుక మరి రాజకీయాలకు నేను పోటీ చేయకుండా దూరంగా ఉంటానని, ఇప్పటికే మీ బంధువులు కానీ, మా కుటుంబీకులు కానీ గతంలో ఎన్నికలకే వద్దు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మరి 2024 ఎన్నికల్లో మరి పోటీగా నిల్చుని అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. అయితే ఈ రాబోయే ఎన్నికల్లో మాత్రం మరి సార్వత్రిక ఎన్నికల్లోగా ఏ విధమైనటువంటి మరి పోటీ తత్వాలు కానీ, రాజకీయాల్లో ఉండే విధానాలు కానీ మరి లేవని చెప్పేసి అయితే కనుక మరి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్పష్టం చేయడం జరిగింది. దీని మీద ఆయా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఆ యొక్క అభిమానులు, అదేవిధంగా పార్టీ నేతలు కూడా పలు రకాలైనటువంటి ఆరోపణలు, అనుమానాలతో గనక ఆందోళన జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీని మీద ఏ విధమైనటువంటి అసంఘటిత కార్యకలాపాలు కానీ, లేదా ప్రజానికానికి సంబంధించినటువంటి శాంతి భద్రతల విషయాల్లో కానీ ఉద్యోగాలు కలగకూడదు అని చెప్పేసి అయితే కనుక ఈయనైతే హెచ్చరించడం జరిగింది. ఏ విధమైనటువంటి నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించితే కనుక వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే కనుక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చెప్పడం జరిగింది. మహిగా రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel